రోసయ్య ఆర్థిక క్రమశిక్షణతోనే 16,000 కోట్ల మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలని, పాలక పక్షంలో ఉంటే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారన్నారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో జరిగే రోషయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోషయ్య ఏనాడు పదవులను కోరుకోలేదన్నారు. సీఎంలు ఎవరైనా ప్రభుత్వంలో నెంబర్ 2గా రోషయ్యనే ఉండాలని కోరుకునేవారన్నారు. హైదరాబాద్లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోషయ్య విగ్రహం పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అని ఒకలాంటి భయం ఉండేది. అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు, ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లో పిలిపించుకొని, ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు, బాగానే మాట్లాడుతున్నావు, కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సభ ప్రొసీడింగ్స్ గురించి, ప్రొసీజర్స్ మీద, ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు 2007లో నాకు సూచన చేశారు. వారు ఇచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా. రోసయ్య గారు ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది. వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని. ఆ మాట అన్నా, సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభుత్వం సమస్యలో ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్నే పంపుతాడు కదా, అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన. అంటే వారు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి, ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత, దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్లాల్సిన పని లేదు, నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది, తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించింది కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది. అలాంటి నిఖార్సైన హైదరాబాదీ రోసయ్య గారికి హైదరాబాద్ నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెడితే బాగుంటుందో ఒక ప్రాంతాన్ని సూచన చేయండి. తప్పకుండా రోసయ్య గారి రాబోయే 4వ వర్ధంతి లోపులోనే రోసయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము.